డీటెయిల్ చూద్దాం. బంగారం దూకుడు మీద ఉంది, అందనంత ఎత్తుకు చేరుకుంటుంది. బంగారం ధర బగబగమంటుంది. ఇవాళ ఆల్ టైమ్ హైక్ను గోల్డ్ రేట్స్ నమోదు చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹1,00,000 చేరుకుంది. అక్షరాల ₹1,00,000. ఇప్పుడు తులం బంగారం కొనాలంటే లకరాన్ని దగ్గర పెట్టుకోవాల్సిందే. బంగారం ధర ఊహకందని రేంజ్లో పైకి పాకిపోతుంది. తాజాగా లైవ్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర అక్షరాల ₹1,00,000 చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో $3,400 చేరిన ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం హైదరాబాద్ రీటైల్ మార్కెట్లో మాత్రం $99,860 చేరింది. రేపు ఉదయం మార్కెట్లో బంగారం ధర ₹1,00,000 దాటనుంది. ఇక వెండి ధర కూడా తగ్గేదలే అన్నట్లు పరుగులు పెడుతుంది. కిలో వెండి ధర ₹111,000 చేరుకుంది. ₹1,00,000. అవును, అక్షరాల ₹1,00,000. ఇప్పుడు తులం బంగారం కొనాలంటే ₹1,00,000 నగదుని మీ దగ్గర పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే పసిడి ధర టాప్ గేర్లో దూసుకుపోతుంది. బుధవారం కూడా ఈ గోల్డ్ ధరల షైనింగ్ పెరగబోతుంది అంటూ మళ్లీ అలర్ట్ వచ్చేసింది. అనుకున్నట్లుగానే బంగారం ధర ₹1,00,000 మార్కు చేరుకుంది. మార్కెట్లో గోల్డ్ రేటు రన్ కొనసాగుతుంది. బంగారం ధర భారీగా పెరిగింది. దాదాపు ₹950 మేర పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹99,950 చేరింది. దాదాపు 15 రోజుల్లోనే 7,130 మేర ధర పెరిగింది. ఈ వారంలోనూ బంగారం ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 30న అక్షయ తృతీయకు ₹1,00,000 దాటొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే బంగారం ఎడాపెడా పెరగడానికి ఒకే ఒక్క బాధ్యుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒకవైపు సుంకాలతో బాధేస్తున్న ట్రంప్ మరోవైపు తమ దేశంలోని సెంట్రల్ బ్యాంక్ను కూడా టెన్షన్ పెడుతున్నారు. ట్రంప్ తీరుతో గోల్డ్పై పెట్టుబడికి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్లో 24 క్యారెట్ల ధర 99,590గా ఉంది. 22 క్యారెట్ల ధర 97,510గా ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఎన్నికల వ్యవస్థలో తప్పు ఉందని, మహారాష్ట్రలోని మొత్తం ప్రజల సంఖ్య కంటే ఎక్కువ మంది ఓటు వేశారన్నారు. ఇదే విషయాన్ని ఈసీ వెబ్సైట్ చెబుతుందన్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నెంబర్ తేడాను తాము గుర్తించామన్నారు. పోలింగ్ అయ్యాక 2 గంటల తర్వాత రాత్రి 7:30 గంటల ప్రాంతంలో 65 లక్షల మంది ఓటర్లు అదనంగా ఎలా ఓటేయడం సాధ్యమని రాహుల్ ప్రశ్నించారు. Then there are adults in Maharashtra. This is a fact. The Election Commission gave us a figure, voting figure for 5:30 in the evening. Between 5:30 in the evening and 7:30 in the evening when the polls are supposed to have closed, 65 lakh voters voted. Now, that is physically impossible to happen, right? Because for a voter to vote, it takes approximately 3 minutes. And if you do the math, it would mean that there were lines of voters till 2 o'clock at night voting all night, and this didn't happen. So we asked them that, look, evening, you have videography taking place. Actually, if we ask, they not only refused to give us the videography, they changed the law so that now you're not allowed to ask for the videography. So it's very clear to us that the Election Commission is compromised. It's very clear that there is something very wrong with the system. We've said it. We've said it publicly. I've said it multiple times. I've said it in అమెరికాలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది, ఘాటుగా రియాక్ట్ అయింది. విదేశాలలో ఉన్నప్పుడు దేశాన్ని అవమానించడమే రాహుల్ గాంధీ పనిగా పెట్టుకున్నారని పార్టీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పునావాలా విమర్శించారు.
రాహుల్ గాంధీ జార్జ్ సోరస్ ఏజెంట్ అని దుయ్యబట్టారు. విదేశీ గడ్డపై భారతదేశాన్ని ఎందుకు కించపరుస్తున్నారని దెప్పిపొడిచారు. ఎన్నికల సంఘాన్ని విదేశాల్లో విమర్శించడం ఎందుకని ప్రశ్నించారు మరో నేత సంబిత్ పాత్ర. విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించే అలవాటు రాహుల్కు కొత్తేం కాదన్నారు. वो विदेश की भूमि में जाकर भारत और भारत के महान लोकतंत्र को राहुल जी अमेरिका में जाके इलेक्शन कमीशन को कॉम्प्रोमाइज्ड बताते हैं। वो कहते हैं कि महाराष्ट्र के चुनाव में जिस प्रकार का मतदान हुआ वो एक तरह से फर्जीवाड़ा था। महाराष्ट्र में भारतीय जनता पार्टी को और उनके अलाइज को जीतना नहीं था और कहीं न कहीं इलेक्शन कमीशन ने हमारे साथ समझौता किया। मैं राहुल जी से पूछना चाहता हूं, राहुल जी झारखंड भी तो उसी समय चुनाव हुआ था, क्या आपने इलेक्शन कमीशन के साथ झारखंड में समझौता किया था? आप एक बार सोरेन जी से पूछिए, क्या प्रियंका वाड्रा ने रॉबर्ट वाड्रा की मध्यस्थता से इलेक्शन कमीशन के साथ कोई कॉम्प्रोमाइज किया तभी उसकी जीत हुई, या वो अपने मेहनत पर जीत कराई? आप ये बताइए, महाराष्ट्र में लोकसभा में हमें 9 सीटें मिली और आपके गठबंधन को हमसे अधिक मिली थी, तो वॉज द इलेक्शन कमीशन कॉम्प्रोमाइज डन बाय यू? केवल इतना ही नहीं, आपने सामने बैठा करके सदन में अयोध्या सीट हम हार गए इस प्रकार से आपने पूरा सेलिब्रेशन किया, इसके पीछे आपका किसी प्रकार का कॉम्प्रोमाइज था इलेक्शन कमीशन के साथ? भारत में आज सजीव लोकतंत्र है, इसी कारण यह संभव हुआ। आपसे नहीं हो पाएगा हिंदुस्तान में राजनीति तो जाकर के किसी और देश से चुनाव लड़िए, मगर जिस थाली में खाते हैं अगर उस थाली में आप छेद करेंगे तो आप देशद्रोही कहलाएंगे। यू आर ट्रेटर। राहुल गांधी ट्रेटर हैं। केवल इस తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాలుపంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను చర్చించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్పోలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోవడం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణ జపాన్ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళిక రూపకల్పన కలిసి పనిచేద్దామని ఆకాంక్షలు వ్యక్తం చేశారు. గతంలో పార్ట్ బిలో పెట్టిన 18 లక్షల ఎకరాలకు భూభారతి ద్వారా పరిష్కారం చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో ఈ అప్పీల్ వ్యవస్థ లేక పుస్తలు తాకట్టు పెట్టి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల్లో ఫిర్యాదుల బాక్సులో పెడతామన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పింక్ కలర్ దుస్తులు వేసుకున్న వారికి కూడా న్యాయమే జరుగుతుందన్నారు. అధికారులు తప్పు చేస్తే కఠినమైన శిక్షలు పెట్టామన్నారు. ఇక ధరణిని అడ్డం పెట్టుకుని పింక్ నేతలు చేసిన అరాచకాలను ఒక్కొక్కటిగా బయట పెడతామన్నారు. ఆనాటి ధరణితో రైతన్నలు భూములున్న ఆసాములకు ఏదైతే అభద్రతకు లోనై ఇబ్బందులు పడ్డారో వారికి ఒక భరోసా కల్పించే కార్యక్రమంలో భాగమే ప్రజలు నచ్చి మెచ్చే స్నేహపూర్వకమైన చట్టం భూభారతి 2025 చట్టం. ఆనాడు ధరణితో అనేక ఇబ్బందులు పడ్డాం, అనేక కష్ట నష్టాలు అనుభవించాం. చివరికి భూమి కూడా సముద్రంలో ఉండి ఒక గ్లాసు నీళ్లు తాగలేని పరిస్థితి ఎలా ఉండదో, భూమి ఉండి కూడా అవసరానికి బిడ్డ పెళ్లికో, కొడుకు చదువుకో, ఇంటావిడకి జబ్బు చేస్తేనో ఉపయోగపడిన భూమి వల్ల ఆనాటి ధరణి పెట్టిన కష్టాల వల్ల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ భూభారతికి వచ్చే తేడా ఏంటి అనేది, ఆనాడు ధరణిలో అప్లికేషన్ పెట్టాలంటే 1000 రూపాయలు తీసుకునేది, మీ సేవ దగ్గరికి పోవాల్సి వచ్చేది, ఇబ్బంది పడేవాడు. ఈనాడు అప్లికేషన్ పెట్టాలంటే 1 రూపాయి కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ విఆర్ఓ వ్యవస్థలో యోగ్యులైన వారిని మన ఈ ధరణి భూభారత చట్టం ద్వారా తీసుకొస్తున్నా ఈ 10,956 రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారి ప్రతి గ్రామానికి ఉంటారు. మిగతా వాళ్ళని ఉద్దేశపూర్వకంగా ఆ చట్టాన్ని అడ్డు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఇందాక ఒక
న్యాయము వాళ్ళకుంటే న్యాయం చేయమనే చెబుతుంది ఇందులో ప్రభుత్వం. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు పార్టీ కార్యకర్తలకు తాను వారధిగా ఉంటానని చెప్పారు. కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఏ అవసరమున్నా తనను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యకర్తలను కాపాడుకోవడం తన బాధ్యతగా భావిస్తానని చెప్పారు. తెలంగాణను కాపాడటమే బీఆర్ఎస్ కర్తవ్యమన్న కవిత ఖమ్మం జిల్లాకు 3 మంత్రులున్నా 3 పైసలు తేలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇక అప్పులపై భట్టి విక్రమార్కవి పూర్తి అబద్ధాలేనని చెప్పారు కవిత. దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకుని వెళ్తా. ఈ జిల్లా బిడ్డ మన బట్టి విక్రమార్క గారే ఇలా ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు. ఎన్ని అబద్ధాలు చెప్తుండండి ఆయన అసెంబ్లీ సాక్షిగా. 18 నెలల్లో 1,60,000 కోట్ల అప్పు తీసుకొచ్చిరు వాళ్ళు. మనం అడిగితే బుకాయిస్తారు. ఏం చేసిందో 1,60,000 కోట్లు అంటే మా మీద కోపానికి వస్తాడు ఆయన, నా మీద టాటా మదన్న మీద. మేము చెప్పం మీకు వివరాలు, మీరు చెప్పమంటే కుదరదు కదా. ఇది ప్రజాస్వామ్యం. మీరు అందరికి అర్థమయ్యేలాగా ఖచ్చితంగా మీరు తెచ్చిన ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు చేసిరో చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ ఉమ్మడి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు హైదరాబాద్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రమూకలు బాంబు దాడులు చేశారన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. కానీ ఇప్పుడు దేశం వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడుతున్నారన్నారు. 43 స్థానాలలో ఎంఐఎం గెలిచింది. అంటే ఆనాడు ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకొని అనేక రకాల దౌర్జన్యాలకు పాల్పడి అక్కడక్కడ గెలిచిన మా అభ్యర్థుల్ని ప్రలోభ పెట్టడం కావచ్చు, దబాయింపుల ద్వారా కావచ్చు, అక్రమాల ద్వారా కావచ్చు, వాళ్ళు అక్రమంగా ఎన్నికలను డిక్లేర్ కూడా చేసుకున్నారు. నా 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నా ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎన్నికల్లో పాల్గొనకూడదు అని చెప్పి విప్పించేది. నేను మొట్టమొదటిసారి చూస్తున్నా అధికారంలో ఇక్కడ పార్టీ ప్రభుత్వం వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ కార్పొరేటర్లు కావచ్చు, ఓట్లు వేయడం చెప్పి నిర్ణయించుకోవడం. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే వాళ్ళతో అంటగాగుతుంది. నేను స్వయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వీరి వల్ల నిజమైన జర్నలిస్టులకు కూడా చెడ్డ పేరు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాలు, ప్రెస్ క్లబ్ నిర్వాహకులు కూడా ఈ విషయంలో కఠినంగా ఉండాలని కోరారు. అదే సమయంలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ సమాజ హితం కోసం పనిచేసే యూట్యూబ్ ఛానళ్లను ఖచ్చితంగా ప్రోత్సహించాలని బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రికి లేఖ రాస్తారని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టులు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఇలా జర్నలిస్ట్ ఆలోచించాలి. జర్నలిజంతో సంబంధం లేకుండా ఏం లేకుండా సొంతగా ఒక కెమెరా పెట్టుకొని ఒక స్క్రీన్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడి నానా బూతులు మాట్లాడి కుటుంబాలను టార్గెట్ చేసి, ఆడవాళ్ళని టార్గెట్ చేసి, చిన్నపిల్లలను టార్గెట్ చేసి, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, ఒక పార్టీని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడే వాటి మీద మాత్రం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. దీని మీద జర్నలిస్ట్ ఉద్యమించాలి. ఎందుకంటే దీని వల్ల జర్నలిజానికే మచ్చొస్తున్నది, మీ విలేకరుల సమాజానికి దానికే మచ్చొస్తున్నది. వాళ్ళ ఎవరు జర్నలిస్టులు, ఎవరు విలేకరులు ఏదో తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉండే ఎవరు పడితే వాళ్ళు ఒక కెమెరా పెట్టి ఒక స్క్రీన్ పెట్టుకుని వాళ్ళతో ప్రెస్తో సంబంధం లేదు, మీ ప్రెసిడెంట్తో సంబంధం ఉండదు, జర్నలిస్ట్తో సంబంధం ఉండదు, ఏది పడితే మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. సరే మీకు హాబీ ఉంటే పెట్టుకోండి, కానీ కొనే ఇంట్రెస్ట్ ఉండాలి. రేపు మీరు చెప్పే విషయాలు బుల్లెట్ లెక్క దిగాలి, సమాజానికి ఉపయోగపడాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిజామాబాద్లో తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు 3 మంత్రులు హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే అధికారుల సమన్వయ లోపంతో కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ సభా ప్రాంగణం మధ్యలో దిగింది. ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తోరణాలు కూలిపోయాయి. దీంతో బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమైన పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. భారీగా ఎగిసిపడ్డ దుమ్ముతో సభకు వచ్చిన జనం ఇబ్బంది పడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కు హైకోర్టు ఊరట లభించింది. ఉట్నూరు పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ గత ఏడాది సెప్టెంబర్ లో కేటీఆర్ పై ఉట్నూరు పిఎస్ కేసు నమోదైంది. ప్రభుత్వ
5,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ ఆరోపణలు చేయడంపై కాంగ్రెస్ నాయకులు ఆతరం సుగ్నా ఫిర్యాదు చేశారు. ఆతరం సుగ్నా ఫిర్యాదులకు కేటీఆర్ పేపర్ శిక్షల కింద ఉట్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టు ఆశ్రయించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు కొట్టివేసింది. ఫలితాలను మంగళవారం మధ్యాహ్నం విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరాల పరీక్ష ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వివరాలను వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై ఫలితాలను విడుదల చేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ కూడా హాజరవుతారని పేర్కొన్నారు. ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5 నుంచి మార్చి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సుమారు 9.5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. గుజరాత్లో మంత్రి నారాయణ బృందం రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఉదయం గ్యాస్పూర్లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ని మంత్రి నారాయణ సందర్శించారు. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్, పేవర్ బ్లాక్ తయారు చేసే విధానాన్ని మంత్రి అధికారులు పరిశీలించారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున వస్తున్న ఘన వ్యర్థాలను డీకంపోజ్ చేసే విధానాన్ని అధికారులు వివరించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. కేవలం 9 నెలల్లోనే స్టేడియాన్ని నిర్మించిన విధానాన్ని గుజరాత్ క్రీడల శాఖ అధికారులు వివరించారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. అహ్మదాబాద్ పర్యటన తర్వాత తిరిగి మంత్రి నారాయణ అధికారులు రాష్ట్రానికి బయలుదేరారు. కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న ప్రతి చర్యతో జగన్ కు జ్ఞానోదయం కలగాలన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాజు. పార్వతీపురం, మన్యం జిల్లాలో అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన విశాఖలో మేయర్గా కూటమి అభ్యర్థి విజయం సాధించారని తెలిపారు. జగన్ దీనిపై మాట్లాడుతూ రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందని విమర్శించడం దారుణమన్నారు. గతంలో స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల నామినేషన్ల ప్రక్రియలోనే ఆగిపోయే విధంగా తప్పులు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. హఫీజ్పేట్ భూముల కూల్చివేతపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భూమిలో అక్రమంగా నిర్మాణాలు కూల్చారని పిటిషన్లో పేర్కొన్నారు వసంత కృష్ణప్రసాద్. కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా నిర్మాణాలు కూల్చివేశారన్నారు వసంత కృష్ణప్రసాద్. ఏపీ లీకర్ కేసులో రాజ్ రెడ్డిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన దుబాయ్ నుంచి వస్తున్నట్లుగా తెలియగానే సిట్ అధికారులు ఎయిర్పోర్ట్ వద్ద మకాం వేశారు. బయటకు రాగానే అరెస్టు చేశారు. విజయవాడ తరలిస్తున్నారు. నిజానికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిపై లుకౌట్ నోటీసు ఉంది. ఆయన విదేశాలకు పోయే అవకాశం లేదని పోలీసులు చెబుతూ వస్తున్నారు. రాజేష్ రెడ్డి అనే పేరుతో పాస్పోర్ట్ తీసుకున్నారు. ఆ పాస్పోర్ట్తో పోలీసులు వెతుకుతున్న సమయంలోనే దేశం నుంచి జంప్ అయ్యారు. ఏ లుకౌట్ నోటీసు ఆయనను అడ్డుకోలేకపోయింది. తెలంగాణలో అవినీతి చెరగలు బయటపడుతున్నాయి. ఒకే రోజు లంచం తీసుకుంటూ 3 ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఐ ఏసీబీకి చిక్కాడు. భూ వివాదంలో ₹1,00,000 లంచం తీసుకుంటూ మనుగురు సీఐ సతీష్ కుమార్ పట్టుబడ్డారు. అటు జనగామ జిల్లా చిలుపూరులో 26,000 లంచం తీసుకుంటూ ఆర్ఐ వినీత్ ఏసీబీకి దొరికాడు. మరోవైపు ఆర్మూర్లో పంచాయతీరాజ్ ఉద్యోగి శ్రీనివాస్ శర్మ 7,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మణుగూరులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షియల్ అయింది. కొంతమంది కుట్టమల్లారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ ని వాళ్ళు ప్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో. ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్ లో, ఆ ప్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ కంప్లైంట్ మీద ఒక 6 మీద కేసు రిజిస్టర్ అయింది మణుగూరు పోలీస్ స్టేషన్ లో. కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్ లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ అదే ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది. కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఆ ల్యాండ్ లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు. సో వాళ్ళని లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్. మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోలు మరణించారు. బొకారో జిల్లా లాల్పానియా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో వివేక్ అనే కీలక మావో నేత కూడా మరణించారు. అతడిపై ₹1 కోటి రివార్డు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి దుకాణ సముదాయాల సామాగ్రి రోడ్డుపై కొట్టుకుపోయాయి. గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగగా భారీ ఈదురుగాలులకు చెప్పుల దుకాణం షెడ్డు కూలిపోయింది. ములుగు మండలం బస్వాపూర్ గ్రామంలో ఇంటిపై పిడుగుపడగా ఇల్లు ధ్వంసమైంది. అదే సమయంలో ఇంట్లో ఉన్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. భారత ప్రధాని మోడీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమావేశమయ్యారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అమెరికాలోని భారతీయ విద్యార్థుల సమస్యలపై చర్చించారు. అమెరికా టారిఫ్స్ పై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. 4 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా ఉన్నారు. వాణిజ్యం, టారిఫ్, ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చలు జరపనున్నారు. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్యే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా హోంప్రకాష్ భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు హోంప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించిన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరో బాలీవుడ్ హీరోకు హత్య బెదిరింపులు వచ్చాయి. బాలీవుడ్ హీరో అభినవ్ శుక్లాను చంపేస్తామంటూ సందేశాలు వచ్చినట్లు సమాచారం. లారెన్స్ బిష్ణో గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చినట్లు టాక్ వినబడుతుంది. ప్రధానంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లే అభినవ్ శుక్లాపై కూడా జరుపుతామంటూ ఆగంతకులు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీలో మృతి చెందారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరి శ్వాస విడిచినట్లు వాటికన్ సిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్లో పోప్ తన నివాసంలో మరణించారని మాత్రమే వాటికన్ పేర్కొంది. ఈ విషయాన్ని కార్డినల్ కెవిన్ ఫెరెల్ అపోస్టోలిక్ ఛాంబర్ యొక్క కామెర్లేంగో ధృవీకరించారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన నిన్న జరిగిన ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో మూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత రాణించాయి. 855 పాయింట్ల లాభంతో 79,408 వద్ద సెన్సెక్స్ మూసింది. ఇక 173 పాయింట్ల లాభంతో 24,125 వద్ద నిఫ్టీ స్థిరపడింది.